వారసుడా, జీవిల్తును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవిల్తును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా. మరొక సాంగ్ పాడుకొని దేవుని నామాన్ని మహింపరచుకుందామండి. మన సాంగ్ బుక్ నుంచి 274 స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. చాలా చరణాలు ఉన్నాయి కాబట్టి మేము అక్కడక్కడ స్కిప్ చేస్తూ ఉంటాం. దయచేసి మమ్మల్ని ఫాలో అవ్వాలని ప్రేమతో మనం చేస్తున్నాండి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. గాఢంధకారములో కన్నీటి లోయలలో, ఆ గాఢంధకారములో కన్నీటి లోయలలో, కృషించిపోనీయక కృపలతో బలపరచితివి. కృషించిపోనీయక కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సజీవయాగముగా మన శరీరము సమర్పించి, ఆ సజీవయాగముగా మన శరీరము సమర్పించి, సంపూర్ణ సిద్ధి నొంద శుద్ధాత్మను నొసగితివి. సంపూర్ణ సిద్ధి నొంద శుద్ధాత్మను నొసగితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సీయోను మార్గములో పలు శోధనలు రాగా, సీయోను మార్గములో పలు శోధనలు రాగా, సాతాన్ని జయించుటకు విశ్వాసమునిచ్చితివి. సాతాన్ని జయించుటకు విశ్వాసమునిచ్చితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. పాడెద హల్లెలూయా, మరణాథ హల్లెలూయా. పాడెద హల్లెలూయా, మరణాథ హల్లెలూయా. సదా పాడెద హల్లెలూయా, ప్రభు యేసుకు హల్లెలూయా. సదా పాడెద హల్లెలూయా, ప్రభు యేసుకు హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము.
యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతును, స్తుతి స్తోత్రం చెల్లింతుము. హల్లెలూయా. సమయాన్ని అధ్యక్షుల వారికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాండి. ఈ ఉపవాస కూడిక ఏర్పాటు చేయబడిన వాక్య భాగము 3వ కీర్తన మొదటి నుంచి చివరి వరకు బ్రదర్ ఎస్ శ్రీనివాసరావు గారు వచ్చి చదివి వినిపించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. 3వ కీర్తన మొదటి నుంచి చివరి వరకు. కీర్తనల గ్రంథము కీర్తనల గ్రంథము 3వ అధ్యాయము 1 నుంచి 8 వాక్యాలు చదువుకుందామండి. యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకి లేచువారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. యెహోవా, నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదంగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. ఎలిగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చును. యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదకు వచ్చి మోహరించినను నేను భయపడను. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము. నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడువు నీవే, దుష్టులు పళ్ళు విరగొట్టువాడువు నీవే. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. దేవుడి వాక్యం. వాక్య సందేశాన్ని అందించవలసిందిగా బ్రదర్ జీవి కిషోర్ గారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడువు, మహాగణుడువు, పరిశుద్ధుడైన మా తండ్రి, ఈ సాయంకాల సమయము మరొకసారి నీ పాదముల వద్దకు చేరి నీ సన్నిధిలో మేమందరము కూడా నిన్ను మహిమపరచాలని, నిన్ను ఘనపరచాలని ఆశపడి వచ్చి ఉన్నాం. నాయన, మా విన్నపములు, మా విజ్ఞాపనలు మీ సన్నిధిలో కుమ్మరించుకోవాలని, మీ సన్నిధానంలో కనబడాలని ఈ దినాన్ని మీరు మాకు ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. చేరువచ్చిన మా అందరినీ మీ కృపాహస్తాలకు అప్పగిస్తూ మాట్లాడబోతున్న నన్ను మరుగు చేసి మీ ఆత్మ ద్వారా నన్ను నడిపించి వినగల బుద్ధి, చూడగల మనస్సు మా అందరికీ మీరు అనుగ్రహించి మీరు మాత్రమే మహిమ పొందుకోమని, ఏ మనుష్యుడు ఇక్కడ హెచ్చింపబడకుండా మీరు మాత్రమే హెచ్చింపబడినట్లుగా మీ కృపను, మీ ఆత్మను మా మధ్యలో ఉంచి నడిపించి మీరే మహిమ పొందుకోమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని సంగమా, మరొకసారి మీ మధ్యలో ఈ రీతిగా నిలవబడ్డానికి దేవాది దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవుణ్ణి ముందుగా స్తుతిస్తూ ఉన్నాను, దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అదే రీతిగా నాకు అవకాశం ఇచ్చి నన్ను ప్రోత్సహించినటువంటి సంఘ కమిటీ వారికి, ప్రత్యేకంగా ఈరోజు అధ్యక్షులుగా ఉన్నటువంటి రవికుమార్ గారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినాన్ని మనము ధ్యానం చేయబోయేటటువంటి అంశము, దావీదు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు తను తీసుకున్నటువంటి నిర్ణయం ఏమిటి అనేది ఈ కీర్తనలో ఉన్నటువంటి భాగాన్ని బట్టి మనం ఆలోచన చేసుకున్నట్లయితే, కీర్తన మొదటిలో మనకు ఒక మాట రాయబడి ఉంది. అది ఒకసారి మనం గమనిస్తే, అబ్షాలోము తన కుమారుని ఎదుటి నుండి పారిపోయినప్పుడు దావీదు రచించినటువంటి కీర్తన. ఇది దావీదు రాసినటువంటి కీర్తన అయినప్పటికీ కూడా దావీదు ఈ కీర్తన రాయటంలో తనకున్నటువంటి ఉద్దేశం ఏంటి, తనకున్నటువంటి పరిస్థితి ఏమిటి అనేది మనం ఒక్కసారి ఆలోచన చేయాలి. అంటే తన కుమారుని వద్ద నుంచి పారిపోయేంత పరిస్థితి దావీదుకి ఎందుకు కలిగింది?
దావీదుకి కడుపున పుట్టినటువంటి కుమారుడే ఎందుకు కఠినాత్ముడైపోయినప్పుడు దావీదు ఏం చేయగలుగుతాడు? అబ్షాలోముని ఎదిరించలేనటువంటి బలము లేనటువంటి వాడా, లేకపోతే అతన్ని అడ్డుకోలేనటువంటి ఒక చేతకాని తండ్రా అని మనం ఆలోచన చేస్తే ఇవేమీ కాదు. కానీ అతనికి అన్నీ తెలిసినప్పటికీ కూడా ఎందుకు ఆ పని చేయలేకపోయాడు అని మనం ఆలోచన చేసినట్లయితే, ఒక తండ్రిగా అతన్ని చంపలేడు. ఒక తండ్రిగా తన కుమారుణ్ణి చంపలేనటువంటి పరిస్థితి. అంతేకాదు, ఆ స్థితిలో మనముంటే ఏం చేసేవారమో మనం ఆలోచన చేసుకోవాలి ఒక్కొక్కసారి. ఇక్కడ దావీదు ఏం చేశాడు అన్నదే మనకు ముఖ్యమైన విషయం కనుక, అసలు దావీదు ఏం చేశాడు అనేది తెలుసుకోవాలని అంటే మనం ఒక్కసారి వెనక్కి వెళ్తే 2వ సమూయేలు గ్రంథంలో మనం కొన్ని మాటలు చదవాల్సిన అవసరం ఉంది. 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయంలో 30వ వచనం నుంచి కొన్ని మాటలు ఎవరైనా చదవగలిగితే చదవండి. వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలు అహీతోపెలు చేరి ఉన్నాడని దావీదునకు తెలియజేయగా, దావీదు యెహోవా అహీతోపెలు యొక్క ఆలోచనను చెడగొట్టమని ప్రార్థన చేశాను. చాలండి. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు అబ్షాలోము యొక్క కుట్రకు దావీదు భయపడి పారిపోతున్నాడని మనం అనుకోవచ్చు. అబ్షాలోము యొక్క కుట్ర దావీదు గుర్తెరిగినప్పటికీ కూడా యెరూషలేము నుండి పారిపోతున్నాడు అని అంటే కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంది. అబ్షాలోము వల్ల కీడు సంభవించకుండా, అక్కడ ఉన్నటువంటి మనుషులకు ఎటువంటి ప్రమాదము కలగకుండా, అమాయకులైనటువంటి ప్రజలు ప్రాణాలు కోల్పోకుండా, ఎటువంటి రక్తపాతము కలగకుండా మరి ప్రజలను రక్షించాలని ఒక ఉద్దేశమై ఉండొచ్చు. లేకపోతే ఈ తిరుగుబాటుని దావీదు ఎందుకు అదుపు చేయలేకపోయాడు అని మనం ఆలోచన చేస్తే, అబ్షాలోమును అదుపు చేయలేకపోయాడు, ఆ తిరుగుబాటును అదుపు చేయలేకపోయాడు, కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే 15వ అధ్యాయంలోనే 10వ వచనం నుంచి 13వ వచనంలో మనం చూస్తే అబ్షాలోము కుట్ర చాలా మట్టుకు పెరిగిపోతే ప్రజలు కూడా ఆయనతో కలిసిపోయినట్లుగా మనం అక్కడ చూస్తాం. అందువల్ల అబ్షాలోమును అదుపు చేయటం కష్టమని ఆలోచన చేసి దావీదు అక్కడి నుంచి వెళ్ళిపోవటానికి అంటే పారిపోతున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. కానీ దావీదు పారిపోవటంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే అబ్షాలోముని చంపలేనటువంటి పరిస్థితి. అప్పటికే చాలామంది ప్రజలు అబ్షాలోముతో చేరి ఆ యొక్క కుట్రలో పాలుభాగస్తులుగా అయ్యాడని వింటూ వస్తున్నాడు కనుక అక్కడ ఆ వ్యక్తి ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవటమే క్షేమకరమని తలంచి అక్కడి నుంచి వెళ్ళిపోతున్నట్లుగా మనం చూస్తాం. అయితే అబ్షాలోముని దావీదు ఇంకా ప్రేమిస్తున్నాడు కాబట్టే ఆ పని చేస్తున్నాడని మనం గమనించాలి. ఈరోజు దేవాది దేవుడు కూడా నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు గనక, ఇంకా మనం ఏం చేస్తూ ఉన్నా సరే మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు గనక మనం ఈ భూమి మీద ఇంకా చెల్లిస్తూ ఉన్నాం. ఒక సందర్భం రాబోతుంది. ఆ సందర్భానికి ముందే మనం తెలివిగా లేకపోతే మనం కూడా అబ్షాలోముకి పట్టినటువంటి గతికే మనం కూడా చేరుకోగలుగుతాం. కారణం ఏంటంటే దేవుడు ఇంతవరకు మనల్ని తన కృపతో ప్రేమిస్తూ రక్షిస్తూ నడిపిస్తూ ఉన్నాడు. రేపు రాబోతున్న దినాల్లో గర్జించు సింహం వలె రాబోతున్నాడు కనుక ఇప్పుడు మనకున్నటువంటి సమయాన్ని మనం ఎలా వాడుకోవాలో మనం నేర్చుకోవాల్సిన వారముగా ఉన్నాం. కాబట్టి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం ఈ విషయాన్ని. అక్కడ ఒక 3 విషయాలు నేను మీకు ఈరోజు చెప్పాలని ఆశపడుతున్నాను. అంటే దావీదు చేసిన 3 విషయాలు ఈ 3 మాటల ద్వారా మనము గమనిస్తే 30 నుంచి 32 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాము. దావీదు ఒలీవ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షలు లేకుండా కాలినడకన వెళ్ళెను. దావీదు ఎంత గొప్ప రాజు, గొప్ప యుద్ధ సామర్థ్యం కలిగినటువంటి రాజు, సార్వభౌమత్వము కలిగినటువంటి రాజు. అలాంటి రాజు ఈరోజు ఎటువంటి దుస్థితిలోకి దిగజారిపోయాడనంటే ఏడుస్తూ ఉన్నాడు. ఒక రాజుగారు ఏడిస్తే ఎలా ఉంటుందండి? ఒక రాజుగారు తల మీద కప్పుకున్నాడనంటే ఎలా ఉంటుంది? చెప్పులు లేకుండా నడుస్తూ ఉన్నాడంటే ఎలాంటి పరిస్థితి వచ్చింది అనేది మనం ఆలోచన చేసుకోవాలి ఈరోజు. అందుకే దావీదు అనుచరులు సైతం కూడా దావీదు వెంట నడుస్తూ ఏడుస్తూ ఉన్నారంట. అంటే అతను ఒక్కడే ఏడవడం కాదు, అతనితో ఉన్న జనులందరూ కూడా ఏడుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో దావీదు ఇంకొక మాట విన్నాడు. అదేంటి అని అంటే అహీతోపెలు కూడా
అబ్షాలోము కుట్రలో పాలిభాగస్థుడయ్యాడు అనే ఒక విషయాన్ని వింటూ ఉన్నప్పుడు దావీదు పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. ఒక పక్క అబ్షాలోము సొంత కుమారుడు, ఒక పక్క అహీతోపేలు నమ్మకమైనటువంటి స్నేహితుడు. ఇటువంటి వ్యక్తులు, ఇటువంటి పరిస్థితులు మన జీవితాలలో ఉంటే మనం ఏం చేస్తాం? ఒకవైపు సొంత కుమారుడు, ఒకవైపు ప్రాణ స్నేహితుడు, వీరిద్దరూ చేరి దావీదు మీద కుట్ర చేస్తూ ఉన్నప్పుడు ఈ పరిస్థితుల్లో దావీదు ఎంచుకున్నటువంటి మార్గము ఈరోజు మనం ఆలోచన చేస్తే 15వ అధ్యాయంలో 31వ వచనాన్ని మనం చదివితే ఒక విషయం బాధపడతా. చూడండి. నా కుట్రలో అహీతోపేలు చేరి ఉన్నాడని దావీదునకు తెలియచేయగా దావీదు, యెహోవా అహీతోపేలు యొక్క ఆలోచనను చెడగొట్టమని ప్రార్థన చేశాను. చాలన్నా, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కదా, దావీదు యుద్ధం చేయగలడు, అవసరమైతే అబ్షాలోమును చంపేయగలడు, అవసరమైతే అహీతోపేలును కూడా చంపేయగలిగే శక్తి సామర్థ్యము కలిగినటువంటి వ్యక్తే అయినప్పటికీ కూడా అతను ఎంచుకున్నటువంటి మొట్టమొదటి యుద్ధ సాధనం ఏది అని అంటే ప్రార్థన. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు నువ్వు నేను అయితే ఎవరి వైపు చూస్తాం? ఎలాగ ఆ వ్యక్తుల్ని నాశనం చేయాలని ఆలోచిస్తామేమో, ఎలాగ ఆ వ్యక్తుల నుంచి తప్పించుకోవాలని ఆలోచిస్తామేమో. కానీ దావీదు ఎంచుకున్న మార్గం అయితే మటుకు ప్రార్థన తన మొదటి ఆయుధంగా ఎంచుకున్నాడు. వెన్నుపోటు పొడిచినటువంటి ప్రజల విషయంలో ఆయన ఎన్నుకున్నటువంటి మొట్టమొదటి ఆధ్యాత్మిక యుద్ధ సాధనం ఏదైనా ఉందంటే అది ప్రార్థన మాత్రమే. ఇది ఎటువంటి ప్రార్థన అంటే, అక్కడ మీరు గమనిస్తే 21 అక్షరాలు మాత్రమే ఉంటాయి. మీరు ఆ ప్రార్థన అహీతోపేలు యొక్క ఆలోచన చెడగొట్టుము అనేది 21 అక్షరాలతో కూడినటువంటి ఆ ప్రార్థన. మనం అనుకుంటాం విస్తారంగా ప్రార్థన చేస్తే దేవుడు మన మనవి ఆలకిస్తాడేమో అని అనుకుంటాం. కానీ దావీదు చేసింది చిన్న ప్రార్థనే. ఒకసారి మనం వెనక్కి వెళ్తే నిచ్చెన ఎక్కుతూ దిగుతూ ఉన్నటువంటి దేవదూతలను మనం గమనించినప్పుడు మనకు ఏమర్థమవుతుందంటే, మనం ఇక్కడ చేసే ప్రార్థనలు దేవుని దూతలు పైకి తీసుకుని వెళ్తూ కిందకి సమాధానాలు తీసుకొస్తున్నటువంటి స్థితిలో ఈరోజు దావీదు చేసినటువంటి ప్రార్థన చిన్నదే, కానీ వచ్చిన జవాబు ఎలాంటిది అని అంటే చాలా పెద్దది. ఎలాంటి జవాబు వచ్చిందో మనం చూస్తే ఒక్కసారి 16వ అధ్యాయంలో 23వ వచనాన్ని చూడండి. 16వ అధ్యాయంలో 23వ వచనం. ఆ దినములలో అహీతోపేలు చెప్పిన ఏ ఆలోచనైనను ఒకడు దేవుని యొద్ద విచారణ చేసి పొందిన ఆలోచనట్టుగా ఉండెను. దావీదును అబ్షాలోమును దానిని అట్లే ఎంచుచుండిరి. ఆ దినాల్లో అహీతోపేలు చెప్పిన ఏ ఆలోచన అయినా సరే ఎలాంటిదంట? దేవుడి నుంచి వచ్చిందే అని చెప్పి దావీదు అనుకునేవాడు, అబ్షాలోము అనుకునేవాడు. కానీ ఈరోజు దావీదు చేస్తున్న ప్రార్థన ఏంటి అని అంటే అహీతోపేలు యొక్క ఆలోచన చెడగొట్టుము అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయితే తను చేసిన ప్రార్థనను బట్టి దేవుడు ఏం చేశాడు? 2వ సమూయేలు గ్రంథంలో 17వ అధ్యాయం 23వ వచనాన్ని చదవండి. ఇప్పుడు అహీతోపేలు తాను చెప్పిన ఆలోచన జరగపోవట చూచి గాడిదకు గంత కట్టి ఎక్కి తన ఊరనున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకొని ఉరిపోసుకొని చనిపోయాను. చాలండి, ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం దావీదు చేసినటువంటి చిన్న ప్రార్థన ఆన్సర్ ఎక్కడ తెచ్చిందండి? తనంతట తానే ఉరిపోసుకొని చనిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ దావీదును మనం గమనించినప్పుడు దావీదు అహీతోపేలు చనిపోవాలని ప్రార్థన చేయలేదు, చెడగొట్టుము అని మాత్రమే ప్రార్థన చేశాడు తప్ప ఆయన చెడిపోవాలి అని మాత్రము దావీదు ప్రార్థన చేయలేదు. అయితే ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో ఈ మాట ఎందుకు రాయబడింది అని అంటే దేవుని ప్రజల జోలికి వెళ్తే ఇలాగే జరుగుతుంది అనే ఒక సత్యాన్ని తెలియచేయటానికే దేవుడి విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో రాసిపెట్టాడు. ఈరోజు ప్రియ దేవుని సంగమా, మనం ఆలోచన చేసుకోవాలి. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వారిని, దేవుడు ఎన్నుకున్నటువంటి వారిని మనము దూషించిన, మనము కుట్రలు పన్నినా, మనము ఏదైనా చేయాలని ప్రయత్నం చేసినా దేవుడు వారి ప్రార్థన ఆలకించి, వారి మొరను ఆలకించి పరలోకం నుంచి వచ్చే సమాధానం ఎలా ఉంటుందని అంటే ఎంత భయంకరంగా ఉంటుంది. అందుకే మాసిలమణి గారు చెప్పినట్లు ప్రియమైన శత్రువులు ఎక్కడ ఉంటారట? మన పక్కలోనే బల్లెల్లాగా ఉంటారు. స్నేహితుడు, అసలు ఇంత గొప్ప స్నేహితుడు శత్రువు ఎందుకు అయిపోయాడు? అహీతోపేలు
దావీదుకి మంచి స్నేహితుడు. అసలు ఇలాంటి స్నేహితుడు శత్రువు ఎందుకు అయిపోయాడు అని అంటే మనం ఒకసారి చూద్దాం. 2 సమూయేలు గ్రంథంలో 11వ అధ్యాయంలో 3వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. 11వ అధ్యాయము 3వ వచనం. ఆమె బహు సౌందర్యవతి అయ్యుండును ఉండుట చూచి దావీదు దాని సమాచారం తెలుసుకున్నట్టుకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఏలీయాము కుమార్తెయు హిత్తీయుడకు ఉరియాకు భార్యనైన బత్షెబా అని తెలియచేయగా. చాలండి, చాలు. అక్కడ ఉన్న ఒక్క మాట మనం చదువుదాం. ఆమె ఎవరి కుమార్తె అని చెప్పాడండి? ఏలీయాము కుమార్తె. ఈ ఏలీయాము ఎవరు అని మనం ఆలోచన చేస్తే 23వ అధ్యాయంలోనే 24వ వచనం చదవండి ఒకసారి. 23వ అధ్యాయము 24వ వచనం. ఆ 30 మంది ఎవరనగా 2 సమూయేలు 23, 24. అదే చదువుతున్నాను. 23 వచ్చి 24 వచ్చిన. ఎస్ అన్న. 34 34 34 23 34. మయాకాతీయునికి పుట్టిన అహస్బయి కుమారుడైన ఎలీపేలేటు గిలోనీయుడైన అహీతోపేలు కుమారుడగు ఎలీయాము. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ అహీతోపేలు ఇప్పుడు ఎవరు అని మనం ఆలోచన చేస్తే బత్షెబాకి ఏమవుతాడంట? తాతగారు అవుతారు. బత్షెబాతో దావీదు పాపం చేసినప్పుడు దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడితే దేవుడు అతన్ని క్షమించాడు, కానీ అహీతోపేలు క్షమించలేకపోయాడు. రే దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే దేవుడు క్షమించిన వారిని నువ్వు నేను కూడా క్షమించాలి. వారి కొరకు మనం కూడా ప్రార్థన చేయబద్దులమై ఉన్నాం. వారి నాశనాన్ని కోరుకునే వారంగా కాదు, కానీ వారి కొరకు మనం ప్రార్థన చేయబద్దులమై ఉన్నామనే విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ దావీదు నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే శత్రువైన పగవాడైనా ఎవరైనా కానీ వారి కొరకు వారి ఆలోచనలు పాడు చేయనట్లుగా మనం ప్రార్థన చేయవలసిన వారంగా ఉన్నాం. ఇది మొట్టమొదటి విషయం. దావీదు ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో తీసుకున్నటువంటి మొట్టమొదటి యుద్ధ సాధనం ఏది అని అంటే ప్రార్థన. ఇకపోతే రెండో మాట మనం గమనిస్తే అదే 15వ అధ్యాయంలో 32వ వచనం మనం చదువుదాం. దేవుని ఆరాధించే స్థలం ఒకటి ఆ కొండ మీద ఉండెను. వారు అసలుకి రాగా అర్కీయుడైన హుషయి పై వస్త్రములు చింపుకొని తల మీద ధూళి పోసుకొని వచ్చి రాజును దర్శనము చేశాను. చాలన్న, ఇక్కడ దేవుణ్ణి ఆరాధించే స్థలం ఒకటి ఆ కొండ మీద ఉండేను అని రాయబడింది. అంటే దావీదు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు? ఒలీవ చెట్ల యొక్క కొండపైకి వెళ్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాము. అక్కడ ఏం చేస్తూ ఉన్నాడు అంటే మొదటి సాధనంగా దేవుడు అతను ఎంచుకున్నటువంటిది ప్రార్థన అయితే, రెండవ సాధనంగా అతను ఎంచుకున్నటువంటి మాట ఆరాధన. ఈరోజు మనము సుఖాలలో ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు దేవుని మందిరానికి వచ్చి దేవుని సన్నిధికి వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తాము, కానీ ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మన పరిస్థితి ఏంటి? మనం అనుకుంటాం దేవుడు ఏం చేశాడండి, ఎందుకు చర్చికి రావాలండి, చర్చికి వస్తే ఏమిటండి ఫలితం, నాకు దేవుడు ఏమీ చేయట్లేదు, నా చుట్టూ ఉన్న పరిస్థితులను మీరు చూస్తే మీరు నన్ను ఆ మాట అడగలేరండి అని అనుకోవటమే కాదు, చాలామందికి ఫోన్లు చేసి చెప్పుకునేటటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామేమో. అందుకే దేవుడు మనకు చెప్తా ఉన్నాడు, నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు, సుఖాల్లో ఉన్నప్పుడు చేసే ఆరాధన కంటే నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు చేయవలసిన ఆరాధనే చాలా ముఖ్యమైనటువంటిది. అది దేవునికి ఎంతో ఇంపైనటువంటిదని మన జీవితాల్లో మనం ఆలోచన చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. చాలామంది సమాజంగా కూడుకోవటానికి ఇష్టపడటం లేని పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. కారణం ఏంటంటే ఏదైనా కావచ్చు, మన సంఘములో ఉన్న పరిస్థితి కావచ్చు, సంఘములో ఉన్న వ్యక్తుల వల్ల కావచ్చు, సమాజముగా కూడుకోవడానికి మనకి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండొచ్చు. కానీ మనకి చాలా చక్కటి ఎగ్జాంపుల్ మనం చూస్తే 1 సమూయేలు గ్రంథంలో 2వ అధ్యాయము 22వ వచనాన్ని ఒక్కసారి చదువుదాం. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనం. ఏలీ బహువృద్ధుడాయను ఇశ్రాయేలులకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటయను మాట చెవిన పడగా వారిని పిలిచి ఇట్లనెను, ఈ జనులందరూ మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి, ఈలాంటి కార్యములు మీరెందుకు చేయుచున్నారు? నా కుమారులారా, ఇలాగు చేయవద్దు, నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింప చేయుచున్నారు. చాలన్నా, ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏలీ కుమారులు చేస్తున్నటువంటి ఆ యొక్క పొరపాట్లను బట్టి హన్న ఆ 1వ అధ్యాయంలో మనం చదువుతాము,
అక్కడ ఆలయానికి వచ్చి దేవుని సన్నిధిలో ఎంతగా దేవుణ్ణి స్తుతిస్తూ ఉంది, ఎంతగా దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉందో మనం గమనిస్తూ ఉన్నాం. ఈ పరిస్థితులను కనుక అన్న చూసినట్లయితే దేవుని దగ్గరికి వచ్చేదా? సమూయేలు లాంటి ఒక గొప్ప ప్రవక్తని తను కనగలిగేదా? అందుకే దేవుడు అంటా ఉన్నాడు, పరిస్థితుల్లో కాదు, నీ పరిస్థితులను తారుమారు చేసి దేవుని వైపు చూడటానికి నువ్వు సమాజ మందిరానికి రావాల్సిన వాడుగా ఉన్నావని చెప్పి దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే మనం వస్తున్నది దేవుని కొరకు, దేవుణ్ణి ఆరాధించటం కొరకు, దేవుని సన్నిధిలో మన సమయాన్ని గడపటం కొరకు మనం వస్తున్నాం తప్ప వాళ్ళని వీళ్ళని చూస్తూ మన భక్తిని, మన యొక్క సమయాన్ని వ్యర్థపరచుకోవడానికి మనం ఇక్కడికి రావటం లేదనే సత్యాన్ని మనం గమనించుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఇక్కడ హన్నా చేసిన పనే మనం కూడా చేయగలిగితే చాలా మంచిది, మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరమైనటువంటిది. పరిస్థితులను కాదు కానీ పరిస్థితుల్లో మార్చే దేవుని వైపు మనం చూడవలసిన వారంగా ఉన్నాము. అప్పుడే నీ జీవితంలో, నా జీవితంలో ఆరాధన అనేది, స్తుతి అనేది చాలా ఎక్కువగా కలుగుతూ ఉంది. పరిస్థితులను చూస్తే మనం వెనక్కి వెళ్ళిపోయే వారంగా ఉంటాం. అందుకే పరిస్థితులను చూడొద్దు, పరిస్థితులను మార్చే దేవుణ్ణి చూడండి. ఈరోజు చాలామంది టీవీలో వస్తుంది, మరి ఏదో తెర మీద కనబడుతుంది, అక్కడ ఇక్కడ మరి మందిరానికి ఎందుకు వెళ్ళాలి, ప్రభువుని మందిరంలో ఉంటేనే ఆరాధించాలా, ఇంకెక్కడ ఆరాధించలేమా అనే పరిస్థితుల్లోకి చాలామంది ఈరోజు మారిపోతున్నటువంటి పరిస్థితులను చూస్తూ ఉన్నాం. ఎందుకు సమాజ మందిరానికి రావాలి అని అంటే మన ప్రభువే మనకు మాదిరి. ఎందుకంటే ఆరాధనకు యోగ్యుడైనటువంటి ఆయనే సమాజ మందిరానికి మరియా యోసేపులతో కలిసి ఆలయానికి వచ్చినట్లుగా మనం చూస్తాం. లోకాసువార్తికుడు ఆ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఎందుకు యేసు సమాజ మందిరానికి వచ్చాడనంటే నీకు నాకు మాదిరి చూపించడానికి. నువ్వు నేను సమాజ మందిరంలో కూడుకోవడం అనేది మనకి ఆశీర్వాదకరం. దేవుడు అందుకే ఈ మాట రాయించాడు. ధూపదీప నైవేద్యాలతో కాదు, ఏదో నేను కానుకిస్తున్నాను, ఏదో నేను ఎంత చేస్తున్నాను, నేను అంత చేస్తున్నాను అనేది దేవుడు చూసేవాడు కాదు. దేవుడు చూసేది నీ హృదయాన్ని, నా హృదయాన్ని. నువ్వు ఏ హృదయంతో దేవుని మందిరంలో ఆయన ఆరాధించడానికి వస్తున్నావు, ఏ హృదయంతో నువ్వు ఆయనకి నీ బలులు అర్పిస్తున్నావు అనేది దేవుడు ఆలోచన చేస్తాడు తప్ప నీ హృదయంలో ఒకటి బయటకు ఒకటి నువ్వు చేస్తూ ఉన్నట్లయితే అది దేవునికి ఇంపైన ఆరాధన కాదు అని మనం గమనించుకోవాల్సిన వారముగా ఉన్నాం. దేవుని బిడ్డలారా, దావీదు వాడిన మొదటి సాధనం ప్రార్థన, రెండవ సాధనం ఆరాధన, మూడవది మనం చూస్తే అక్కడ 15వ అధ్యాయంలోనే 32 నుంచి 34 వచనాల మధ్యలో మనం గమనిస్తే నేను చెప్పేస్తాను. అక్కడ దావీదు యాజకుడైన సాదోకును అతని ఇద్దరు కుమారులను పట్టణానికి తిరిగి పంపించి తనకు సమాచారం అందించడానికి వేగుల వారిని నియమించాడని చెప్పి ఒక మాట రాయబడుతుంది. దాని తర్వాత మనం చదువుదాం ఆ మాట. అయితే దావీదు ఇక్కడ ఒక మాట చెప్తూ ఉన్నాడు చూడండి. రాజు, నీవు నాతో కూడా వచ్చిన ఎడల నాకు భారముగా ఉందువు, నీవు పట్టణమునకు తిరిగిపోయి రాజా, ఇంతవరకు నీ తండ్రికి నేను సేవ చేసినట్లు ఇక నీకు నేను సేవ చేసేద్దనని అబ్షాలోముతో చెప్పిన ఎడల నీవు నా పక్షపు వాడవై ఉండి అహీతోపేలు యొక్క ఆలోచన చెడగొట్టగలవు. ఇక్కడ దావీదు యొక్క స్ట్రాటజీ మనకు కనబడుతుంది. ఏంటి దావీదు యొక్క ఆలోచన ప్రణాళిక అంటే మందిరాన్ని దేవుని మందసాన్ని తిరిగి యెరూషలేమునికి పంపించాడు. అలాగే సాదోకును అతని ఇద్దరు కుమారులను పంపించేశాడు. అంతేకాదు దావీదుకు స్నేహితుడైన హోషేను కూడా యెరూషలేమునికి పంపించి ఏం చెప్తూ ఉన్నాడంటే, నీ తండ్రికి ఎలాగైతే నేను సేవ చేశానో అంతే నమ్మకంగా నీకు కూడా సేవ చేస్తానని చెప్పి నువ్వు అబ్షాలోము దగ్గర ఉండి అతని కుట్రలను నాకు తెలియచేయమని చెప్పాడు. మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఎవరైతే వ్యతిరేకతలతో, పగలతో, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉన్నామో వారి దగ్గరికి మనము సేవకులను పంపించవలసిన వారుగా ఉన్నాం. ఎందుకు పంపించాలి అని అంటే వారి మనసులో ఉన్నటువంటి ఆలోచనలు తెలుసుకుంటే మనం ఏం చేయొచ్చు అనేది మనకు అర్థమవుతుంది. ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే, ఒకడెవడన్నా తిరుగుబాటు చేస్తున్నాడు, ఒకడెవడన్నా పాడైపోతున్నాడు, ఒకడెవడన్నా పక్కకు వెళ్ళిపోతున్నాడు అని అంటే వెళ్ళిపోతున్నాడని వదిలేస్తున్నామే కానీ వాడిని ఎలాగ తిరిగి తీసుకురావాలి, మళ్ళా దేవుని సన్నిధికి వాడిని ఎలాగ మనతో కలుపుకోవాలి అనే ఆలోచనతో మనం ఎవరూ ముందుకు వెళ్ళటం లేదేమో. అందుకే దేవుడు దావీదు ద్వారా మనకి ఇస్తున్నటువంటి ఆలోచన ఏంటి అని అంటే, వెనక్కి జారిపోతున్నటువంటి వారిని నువ్వు ముందుకు తీసుకురావాలి అనే ఒక ప్రణాళికను నువ్వు ఆలోచన కలిగి ఉండాలి. వదిలేస్తే వాడు ఇంకా వెనక్కి వెళ్ళిపోతాడే తప్ప ముందుకు రావడానికి అవకాశం లేదు. ఎవరైనా శత్రువుకి పగ తీర్చుకునేవాడికి మళ్ళా స్నేహం చేయాలని ఆశపడి ఎవరైనా ముందుకెళ్ళే పరిస్థితి ఉందా అండి ఈరోజు? ఎవరికీ లేదు. ఎన్ని చెప్తారో నాకే లేకపోవచ్చు.
కానీ దేవుడు చెప్తున్నాడు, ఇక్కడ దావీదు నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, అలాంటి వారిని కూడా నువ్వు ఈరోజు ప్రేమించి మరలా తిరిగి దేవుని దగ్గరికి నువ్వు తీసుకురాగలగాలి అని చెప్తూ ఉన్నాడు. ఇంకొక మాట చివరిగా మనం చూస్తే 15వ అధ్యాయంలోనే 32వ వచనంలోనే, దేవుణ్ణి ఆరాధించు స్థలం ఒకటి ఆ కొండ మీద ఉండెను. ఈ కొండను గురించి ఇప్పుడు మనం ఆలోచన చేస్తే, ఎవరి కొండ? యూదా దేశంలో కొండలు, కోనలు, లోయలు చాలా ఉన్నాయి, గుహలు. ఇవన్నీ దావీదుకు చాలా పరిచయమైనటువంటివి. సౌలు రాజు దగ్గర నుంచి పారిపోతున్నప్పుడు ఆయనకి ఇవే ఆశ్రయపురాలుగా ఉన్నాయన్న సంగతి మనందరికీ తెలుసు. ఇక్కడ చాలా కీర్తనలో దావీదు కొన్ని మాటలు రాస్తూ ఉంటాడు. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నా కొండ నా కోట నీవే, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము అని చాలాసార్లు కొండ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఈ కొండ యొక్క పరిస్థితి ఏంటి అని అంటే, కొండ ఏకాంత స్థలానికి గుర్తుగా ఉంది, కొండ ఎత్తైన స్థలంగా గుర్తుగా ఉంది, కొండ నిశ్శబ్ద ప్రదేశానికి గుర్తుగా ఉంది. కొండలపై సంచారము ఆయనకు ఆనందము, అక్కడ ఏకాంతంతో దేవునితో గడిపే ఆనవాయితీ దావీదుకు ఉంది. అయితే కష్టకాలంలో దావీదు ఆశ్రయించినటువంటి ఈ కొండ ఎవరు? ఈ కొండ దేవుడే. మరి నీకు నాకు ఉన్న కొండలేంటి? మనకి చాలా కొండలు ఉంటాయి. ఆ కొండల గురించి మనం ఆలోచన చేయడం కాదు. 3వ కీర్తనలో చెప్తున్నాడు కదా ఒక మాట. ఇప్పుడు 3వ కీర్తనకు మనం వెళ్తే అక్కడ ఒక మాట రాశాడు చూడండి, 4వ అధ్యాయంలో 4వ వచనంలో, ఆయన తన పరిశుద్ధ పర్వతం నాకు ఉత్తరం ఇచ్చును. ఎక్కడి నుంచి అటండి? పరిశుద్ధ పర్వతం. పరిశుద్ధ పర్వతం నుంచి నాకు ఉత్తరం ఇచ్చును. సో ఈరోజు దావీదు ఆశ్రయించిన కొండ ఎలాంటిది అంటే, పరిశుద్ధమైనటువంటి కొండ. ఆ కొండే యేసుక్రీస్తు వారు. ఈరోజు నీ సమస్య ఏదైనా కావచ్చు, నీ కష్టం ఏదైనా కావచ్చు, నీ పరిస్థితి ఏదైనా కావచ్చు, నువ్వు ఏ కొండను ఆశ్రయిస్తున్నావు అన్నదే మనం ఆలోచన చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఆలోచిస్తున్నటువంటి కొండ క్రీస్తు కాకుండా ఇంక వేరే ఏమైనా ఉన్నట్లయితే ఈరోజు దేవుడు మనతో చెప్తున్నాడు, ఆ కొండలు కాదు, నిజమైనటువంటి కొండ అండ బండ లాంటి నా వైపుకి రా, నా దగ్గరికి రా అని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇక్కడ కొండ మీద మనుషులకి, కొండ కింద ఉన్న మనుషులకి చిన్న వ్యత్యాసం ఉంది. ఆలోచన చేయండి ఒకసారి. కొండ మీద మనుషులకి, కొండ కింద మనుషులకి చిన్న వ్యత్యాసం ఉంది. కొండ మీద యేసు తండ్రితో సంబంధం కలిగి ఉన్నాడు. కొండ కింద పేతురు ఏం చేస్తున్నాడు? మొలకు చెవి నరికేస్తున్నాడు. ఇంకా ఆలోచన చేస్తే మోషే దశాజ్ఞలు ఎక్కడి నుంచి తీసుకున్నాడు? కొండ నుంచి తీసుకున్నాడు. కిందన ఏం చేస్తున్నారు? బంగారు దూడం చేసుకొని పూజిస్తూ ఉన్నారు. అంటే కొండ మీద ఉన్నటువంటి జనులకు విజయం ఉంది, కొండ కింద ఉన్నటువంటి జనులకు అపజయం ఉంది. ఈరోజు అందుకే కొండ అయినటువంటి యేసుక్రీస్తు వారి దగ్గర నువ్వు ఉంటే నువ్వు విజయాన్ని పొందుకుంటావు. నీది ఏ సమస్య అయినా కానీ, నీకు ఏ కష్టమైనా కానీ, నీకు విజయాన్ని ఇచ్చే కొండ ఏదైనా ఉందంటే అది యేసుక్రీస్తు వారు మాత్రమే. ఇంకా మనం ఆలోచన చేస్తే 2వ సమూయేలు గ్రంథంలో 21వ అధ్యాయం 10 నుంచి 11వ అధ్యాయంలో అయ్యా కుమార్తె సౌలు ఉపపత్ని కొండ మీద మౌన పోరాటం చేసింది. ఆ అధ్యాయాన్ని మీరు తర్వాత చదువుకోండి. అక్కడ ఆవిడ చేసిన మౌన పోరాటం వల్ల జయం పొందుకుంది. దావీదు ఆశ్రయించిన ఈ కొండ ఎలాంటి పరిస్థితికి తీసుకొచ్చిందంటే అతనికి నెమ్మదినిచ్చింది, శాంతినిచ్చింది. ఈరోజు నువ్వు నెమ్మది లేని స్థితిలో బ్రతుకుతున్నావేమో, శాంతి లేని స్థితిలో బ్రతుకుతున్నావేమో, ఆయన దగ్గరికి రమ్మని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు. మనం ఆలోచన చేస్తే చివరిగా 3వ కీర్తనలో 4వ వచనం 2వ భాగాన్ని మనం చదువుదాం. ఆయన తన పరిశుద్ధ పర్వతం నాకు ఉత్తరం ఇచ్చును. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను. అన్న కొంచెం చదవండి అన్న. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము. నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చునుగాక. చాలన్న. ఇక్కడ 3వ అధ్యాయంలో 5వ వచనంలో ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను. ఎంత నిర్చయంగా
ఇంత నిర్భయంగా దావీదు చెప్పగలుగుతున్నాడని అంటే కారణం ఏంటి అని అంటే, మొట్టమొదటిది ప్రార్థన, రెండవది ఆరాధన, మూడవది చక్కని ఆలోచనతో కొండను ఆశ్రయించాడు కనుకే ఆయనకి విజయం పొందుకోగలిగాడు. ఇంత ధైర్యంగా తను మాట్లాడగలిగాడు. ఈ కీర్తన మనం చదివితే కీర్తన మొదట ప్రారంభంలో ఏముంటుందంటే ఆక్రందనతో ఉంటుంది కదండి. యెహోవా నన్ను బాధించేవారు ఎంతో విస్తరించి ఉన్నారు అని అంటూ చివరికి వచ్చేటప్పటికి ఏమంటున్నాడు? ఆశీర్వాదంతో ముగిస్తా ఉన్నాడు. చివరి వచనం, రక్షణ యెహోవాది, నీ ప్రజలందరి మీదకి ఆశీర్వాదం వచ్చును. ఇంత సంతోషంగా దావీదు ఎలా నిద్రపోగలిగాడు అని అంటే, ప్రార్థన, ఆరాధన, ఆశ్రయమైనటువంటి దేవుడే ఆయనకి అండగా కొండగా ఉన్నాడు కనుక ఆయన ఈ విజయాన్ని పొందుకోగలిగాడని మనం ఆలోచన చేసుకోవాలి. ప్రియదేవుని బిడ్డలారా, దావీదు ఒక్కడే పని చేశాడు అనుకోండి, ఏం జరుగుద్ది? కానీ దేవుడు పనిచేస్తే ఎలా ఉంటుందంటే, దావీదు ప్రార్థిస్తే దేవుడు పనిచేసినప్పుడు వెన్నుదన్నుగా ఉండాల్సిన ఆప్తమిత్రుడైన అహీతోపేలుని దేవుడే చంపాడు కదండి. ఆయన అంతటా ఆయనే ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి దేవుడు తీసుకొచ్చాడు. దావీదు జస్ట్ చిన్న మాట చెప్పాడు, నన్ను దుష్టుల ఎముక మీద, నా శత్రువులందరూ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే, కొట్టు విరగొట్టు అని 2 మాటలే వాడాడు దావీదు. అంతేగాని చంపేయి నరికే అని ఏం చెప్పలేదు అక్కడ దావీదు. కొట్టు విరగొట్టు అంటే, కానీ దేవుడు ఆ 2 మాటల్ని పట్టుకొని దావీదు యొక్క ఆ ప్రార్థనను బట్టి ఎంత గొప్ప కార్యం చేశాడంటే, అహీతోపేలు తనంతట తనే చనిపోయేలా చేశాడు. అహీతోపేలు చనిపోయిన తర్వాత అబ్షాలోమును కూడా దావీదు సైన్యాధికారులు చంపేసినట్లుగా మనం చూస్తాం ప్రియదేవుని బిడ్డలారా. అందుకే అంటాడు, ఆ మాట చెప్పినప్పుడు కొట్టు విరగొట్టు అని మాత్రమే ప్రార్థన చేసినప్పుడు అంతకు మించిన జవాబు రాజు పొందుకున్నట్లుగా చూస్తాం. వారి శత్రువుల యొక్క జాడ భూమి మీద ఎక్కడా కూడా కనబడలేదు. వాళ్ళు మృతులై భూమి కింద పాతి పెట్టబడ్డారు. దావీదు ప్రార్థన, దావీదు కన్నీరు వృధా కాలేదు ప్రియదేవుని బిడ్డలారా. అయితే చివరికి వచ్చేటప్పటికి 18వ అధ్యాయం 33వ వచనంలో ఒక మాట అంటాడు దావీదు. అబ్షాలోము చనిపోయిన తర్వాత ఒక మాట, అయ్యో నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోని ఎడల ఎంత బాగుండును. నా చాలు. కుమారుడా అబ్షాలోమా, చాలన్నా, నీకు బదులుగా నేను చనిపోయి ఉంటే బాగుండేదని కన్నీరు కారుస్తున్నట్లుగా మనం చూస్తాం. ఇది తండ్రి యొక్క హృదయం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా మనం ఎంత దుర్మార్గులమైనా, మనం ఎంత దుష్టులమైనా, మనం ఎంత పనికిరానివారైనా 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనం ప్రకారము మనల్ని క్షమించటానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు. జస్ట్ మన స్థితిని మనం యథాస్థితంగా ఆయన సన్నిధిలోకి వచ్చి మనం ప్రార్థన చేసి, ఆయన సన్నిధిలో ఆయన ఆరాధన చేసి, ఆయనే యెహోవాయే నాకు ఆధారమని దావీదు ఎలాగైతే చెప్పగలిగాడో, ఈరోజు మన సొంత ప్రయత్నాలతో కాకుండా దేవునిపై కంప్లీట్గా ఆధారపడి, నువ్వు తప్ప నాకు ఇంకెవరు ఈ లోకంలో లేరు అనే మాట నువ్వు చెప్పగలిగితే, దేవుడు నీకు నాకు కూడా అట్టి విజయాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు. ఎందుకంటే ఆయన క్షమాపణ హృదయం కలిగినటువంటి దేవుడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదటి సాధనంగా మనం రివెంజ్ని ఎన్నుకోకూడదు, కానీ ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడు మనందరికీ కూడా అట్టి కృపనిచ్చి నడిపించును గాక. దావీదు జీవితాన్ని మన ముందుంచి ఆయన కష్టాల్లో, నష్టాల్లో ప్రార్థించి పొందుకున్న విజయాల్ని తెలియజేసిన బ్రదర్ జీవి కిషోర్ గారికి సంఘం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నానండి. ఇప్పుడు కొన్ని ప్రార్థన అంశాలు ఉన్నాయి, వాటి గురించి ప్రార్థించవలసిందిగా కోరుచున్నాను. మొట్టమొదటిగా మిషనరీల కొరకు, అలాగే దేవుని సేవ చేస్తున్న సేవకుల కొరకు, మిషనరీ సంస్థల కొరకు ఒకరు ప్రార్థించవలసిందిగా కోరుతున్నానండి.
పరిశుద్ధుడైన దేవ, మహోన్నతుడైన తండ్రి, మీ ఘనమైన నామానికి వేలాది కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృపలో, మీ కనికరములో నాయన గత ఉపవాస కూడిక నుంచి ఇంతవరకు మీ కనికరం గల హస్తాలు భద్రపరిచి సజీవులుగా ఉంచి ఆరోగ్యవంతులుగా ఉంచి నాయన సంఘముగా కొద్దిమందిగా కూడి మీ సన్నిధిలో ఇంతవరకు మీ వాక్యము ద్వారా హెచ్చరించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. దావీదు జీవితంలో తను ఎదుర్కొన్న పరిస్థితులను ప్రార్థన ద్వారా, ఆరాధన ద్వారా నాయన కొండైన మీ సన్నిధి ఆయన అనుభవించడం ద్వారా నా తండ్రి తన శత్రువుని జయించగలిగే కృపను మీరు ఇచ్చిన తండ్రి ఆ ప్రార్థనకు జవాబు పొందుకోగలిగాడు. మా జీవితంలో కూడా నా తండ్రి అనేకమైన సమస్యలు, వేదనల గుండా మేము వెళుతున్నప్పుడు నాయన పగ తీర్చువాడు మా దేవుడు, అది నా వంతుని మీరు సెలవిచ్చిన దేవుడుగా నాయన వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఆరాధిస్తూ అయా మిమ్మల్ని స్తుతిస్తూ మీపై ఆనుకున్నప్పుడు మా బ్రతుకులో ఇలాంటి కార్యాలు జరుగుతాయని మీరు మరొకసారి మమ్మల్ని హెచ్చరించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన ఈ సమయమందు ప్రత్యేకించి నాయన నా దేశంలో నా దేశాన్ని ప్రేమించి పరిచర్య చేయటానికి మీరు ఏర్పాటు చేసుకున్న మీదైన సేవకులైన మిషనరీస్ అందరిని కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం. అనేకమైన మిషనరీ సంస్థలు నా తండ్రి మీరు ఏర్పాటు చేసిన ఆయన అనేక మందిని పురుగొల్పి నాయకత్వాన్ని ఇచ్చిన తండ్రి, వారి ద్వారా అనేక మందిని మిషనరీస్గా తర్ఫీదు ఇచ్చిన ఆయన, ఆయా ప్రాంతాల్లో ప్రపంచమంతా కూడా విస్తరించిన మిషనరీస్గా మా బిడ్డలు పరిచర్య చేస్తుండగా నా తండ్రి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భారతదేశంలో సవాల్తో కూడిన పరిచర్యలు జరుగుతున్నాయి తండ్రి. ఐఎం పక్షంగా, విశ్వాణి పక్షంగా, ఐహెచ్సి పక్షంగా, నైనా బిఓఎం పక్షంగా ఇంకా అనేకమైన మిషనరీస్ నా తండ్రి పరిచర్యలు చేస్తున్నారు. మరి ఆయా ప్రాంతాల్లో నా తండ్రి విపరీతమైన వ్యతిరేకతలు, వారు వెళుతున్న ప్రాంతాలు అయితే మరి కొండలనక లోయలనక నా తండ్రి భాష తెలియని అన్యజనుల మధ్య, లిపి లేని ప్రజల మధ్య నా తండ్రి, నాగరికత లేని ప్రజల మధ్య నా తండ్రి ఉన్నతమైన చదువులు చదువుకున్న తండ్రి నాయన మీ కొరకు సమర్పించుకొని మరి కుటుంబాలుగా బిడ్డలను ఎక్కడో పెట్టిన తండ్రి వారు ఆ ప్రాంతాల్లో పరిచయం చేస్తున్నప్పుడు నాయన ఎన్నో వ్యతిరేకతలు, అనేకమైన అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు నాయన ఎన్నో ఇబ్బందులు వారు ఎదుర్కొంటున్నప్పుడు, అనేకమైన సవాళ్ళు వారు ఎదుర్కొంటున్నప్పుడు నాయన వారికంటే ముందుగా మీరు వారి పక్షంగా కార్యాలు చేస్తే కానీ నా తండ్రి ఈ దేశాన్ని మీ కొరకు మేము సంపాదించలేము నాయన. అయ్యా కనికరించమని అడుగుతున్నాం, కృపచూపుని అడుగుతున్నాను. ఆ మిషనరీస్ నడిపిస్తున్న నాయకులకు నా తండ్రి మీ నడిపింపు దయచేయండి, మీ జ్ఞానము దయచేయమని అడుగుతున్నాను. వారు ఎక్కడెక్కడ ఏ ప్రణాళిక కోసం మీ పాల దగ్గర మొర్ర పెడుతున్నారో మంచి దర్శనాన్ని వారికి దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నాయన ఆయా తెగల మధ్య, ఆయా గుంపుల మధ్య నా తండ్రి బిడ్డల పరిచర్య చేస్తున్నప్పుడు నా తండ్రి ఆయా భాషలు నేర్చుకుంటూ వారి లిపి లేని ప్రాంతాల్లో నన్ను లిపి తయారు చేస్తున్న తండ్రి, అనేక మంది ట్రాన్స్లేటర్స్గా ఉంటున్న తండ్రి వారి భాషలోకి నా తండ్రి బైబిల్ తర్జుమా చేస్తున్న ఆయన చాలా ప్రయాసపడుతున్నారు తండ్రి. నాయన ఆ ప్రయాస వృధాపోదని నమ్ముతున్నాం. మా సంఘం అయితే నా తండ్రి అనేక మంది మిషనరీస్ని అడాప్ట్ చేసుకుంది, అనేక మందికి నా తండ్రి సహకరిస్తున్నారు. మేము సహకరించే వారం కాకుండా నాయన ప్రార్థన కూడా చేసేవారిగా నాయన మమ్మల్ని బలపరచమని అడుగుతున్నాను. ఈ సంఘానికి ఇచ్చిన ఆధిక్యత బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకు మీరు ఇచ్చిన భారాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా కనికరం చూపండి, కృప చూపండి నాయన. అనేక ప్రాంతాల్లో నాయన ఇంట్లో కూడా ఆరాధన జరగని ప్రాంతాలు ఉన్నాయి తండ్రి. భయంకరమైన స్థితిలో సేవకులను హింసిస్తున్నారు. గత మాసంలో ఒరిస్సాలో అయితే తండ్రి భయంకరంగా హింసించి సంఘంలో ఆరాధన జరుగుతుంటే చెప్పులు దండ వేసిన తండ్రి పేడ నోట్లో పెట్టి విపరీతంగా ఊరేగించి కొట్టారు. ఇంకా అనేక ప్రాంతాల్లో సంఘటనలు బయటికి రావట్లేదు నాయన. మేమైతే వెల్ కంఫర్ట్ జోన్లో చక్కగా ఆరాధించుకుంటున్నాం, ఆరాధనకు టైంకి కూడా మేము రాలేకపోతున్నాం నాయన. టేక్ ఇట్ ఈజీగా మా బ్రతుకులు చూసుకుంటున్నాం కన్నా తండ్రి ఆరాధన కోసం, వాక్యం కోసం అంగలార్చే ప్రజలు అనేక మంది ఉన్నారు తండ్రి. దేవా దయచూపండి, కృపచూపమని అడుగుతున్నాం తండ్రి. సహాయం చేయండి నాయన. ఈ దేశాన్ని నాయన రక్షించండి, మా ప్రాంతాలను రక్షించమని అడుగుతున్నాం. సత్యవాక్యం ప్రకటించే సేవకులు మీరు లేవనెత్తమని అడుగుతున్నాం తండ్రి. మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. అనేక మంది నా తండ్రి సేవకులు కార్పొరేట్ సంఘాలుగా నేను వర్ధిల్లుతూ నా తండ్రి ఆత్మల పట్ల భారం లేకుండా నా తండ్రి నాయన సొంత ప్రైజ్ కోసం నా తండ్రి నాయన వారు ఉనికిని పెంపొందించుకుంటూ ప్రాస్పర్టీ గోస్పల్ని ప్రకటిస్తున్న సేవకులు అనేక మంది ఉన్నారయ్యా. వారి కోసం మేము భారంతో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నైనా కనికరం చూపండి, కృప చూపండి తండ్రి. వారికి ఆత్మల పట్ల భారం దయచేయబడుతున్నాం తండ్రి. ప్రతి విశ్వాసి కూడా వాక్యాన్ని ధ్యానం చేసినప్పుడు నాయన అది ఏ ఆత్మో తెలుస్తుందని చెప్పి నాయన మీ వాక్యం సెలవిస్తున్నా తండ్రి. మీ పేరట అనేక మంది ప్రవక్తలు వస్తారని నాయన
ఏర్పరచబడమని సహితం మోసగించబడతారని మీ వాక్యం సెలవిస్తుంది నా తండ్రి. అనేక మంది యేసు అని పేరు చెప్పేవాళ్ళు వస్తారని కూడా తెలియచేస్తున్నారు. ఈరోజు మీకు చెందవలసిన మహిమను పొందుకున్న సేవకులు అనేక మంది ఉన్నారు తండ్రి. అయ్యా, వారందరిని కూడా మీ పాల దగ్గర మేము పెడుతున్నాం తండ్రి. మీ కార్యాలు చేయమని అడుగుతున్నాం దేవా. దయ చూపండి నా తండ్రి. ఏ ఏ సంస్థలు అయితే వ్యతిరేకిస్తూ నాయనా భయంకరంగా ప్రణాళికలు రచిస్తున్నారో వారి కోసం కూడా మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. త్వరలో జరగబోతున్న గుడారాల పండుగ నా తండ్రి, ఆ ప్రాంతంలో ఎలా జరుగుతుందో మేము చూస్తామని నా తండ్రి. నెక్స్ట్ మంత్ జరగబోతున్న గుడారాల పండుగ వ్యతిరేకంగా ఒక సంస్థ తీర్మానం చేసి నాయన అక్కడ దయాక్షేత్రంలో మీరు చేస్తే మేము కురుక్షేత్రం ప్రకటిస్తున్నామని చెప్పి ఓపెన్గా నా తండ్రి పాంప్లెట్లు పంచి మరి ఆయుధపరుస్తున్నారు. మీ పాదాల దగ్గర మొర్ర పెడుతున్నాం తండ్రి. కొన్ని సంవత్సరాల నుంచి నాయన ఆ గుడారాల పండుగ అనేది జరుగుతుంది. అనేక మంది వేల మంది సేవకులు నాయన వేల మంది నా తండ్రి విశ్వాసుల ప్రాంతానికి వచ్చి అన్ని రోజులు కూడా మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తారు. ఈసారి ఎలాగైనా గలిబిలి చేయాలని ప్రయత్నిస్తున్నాగా నా తండ్రి. అయ్యా, మీ పాదాల దగ్గర మొర్ర పెడుతున్నాం తండ్రి. మీకు వ్యతిరేకంగా రూపింపడిన ఏ ఆయుధం వర్ధలు లేదని సెలవిచ్చిన దేవా, ఆ వాగ్దానాన్ని అక్కడ ఫలింపచేయమని అడుగుతున్నాం తండ్రి. మీ సేవకుల చుట్టూ నాయన అక్కడ విశ్వాసుల చుట్టూ నా తండ్రి ప్రతి విషయంలో కూడా నా తండ్రి మీ కార్యం చేసిన ఆయన ప్రతి సంవత్సరం జరిగిన దానికంటే ఘనంగా జరగటాన్ని మీరు కృప చూపుని అడుగుతున్నాం. సంఘముగా కూడి ఏకీపించి నేను మీ పాద దగ్గర మొర్ర పెడుతున్నాం. నేను ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడా ఏకీపిస్తారో వారి మధ్య నేను ఉంటానని సెలవిచ్చిన తండ్రిగా నేను మీ పాద దగ్గర మొర్ర పెడుతున్నాం తండ్రి. దయ చూపండి నాయన, కనికరించండి నాయన. మీ కార్యం మీరు చేయబోతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరొకసారి మీ కృపకు మీ ప్రేమకు ప్రతి సేవకుణ్ణి వారి సంఘాలను మీకు అప్పగించుకుంటూ ప్రతి సంఘములు కూడా నా తండ్రి సత్యవాక్యాన్ని ప్రకటించే కృపను ఆ సేవకులకు మీ ఆత్మ ద్వారా దయచేయమని అడుగుతూ మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని యేసు సర్వశక్తి గల నామములో బ్రతిమలాడి సమర్పించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. యవనస్తుల గురించి ప్రార్థించవలసిందిగా కోరుతున్నానండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపాలని కృపాలామ స్తోత్రనాయన స్తోత్రం ప్రభా. నా తండ్రి గంచిన ఉపవాస కొడుకు నుండి మరో దిన నా ప్రభా ఆ జీవితాల్లో మా జీవితాల్లో నా ప్రభా నీ పాసన్నిలో చేరి నిన్ను సుంచడానికి జానించిన తరుణానికి వందనాలు తండ్రి. మరి దావీదు నా ప్రభా ఎంతో తన ప్రార్థన గొప్ప ఆయుధాన్ని నా ప్రభా చేత పట్టుకుని చివరకు నా ప్రభా ఆశీర్వాదం పొందుకున్నాడు. అవును తండ్రి, మేము కష్టాల్లో నా ప్రభా, నాశాల్లో నా ప్రభా, సంతోషంలో దుఃఖంలో ఉన్నప్పుడు నా ప్రభా ప్రార్థన అనే ఆయుధాన్ని మేము కూడా ధరించుకుని నా ప్రభా ప్రతి విషయంలో నా ప్రభా దావీదు వలె నా ప్రార్థన పొందుకొని ప్రార్థించి నా ప్రభా నీ నుండి ప్రతిఫలం పొందుకొని తద్వారా నా ప్రభా ఆయన రక్షణ నా ప్రభా ప్రజలందరికీ నా ప్రభా దయచేయమని వేడుకొంచున్నాం. ఆ విధంగా నా ప్రభా మేము కూడా నా ప్రభా నీ ఆశీర్వాదం పొందుకోవాలంటే ముందు నా ప్రభా ప్రార్థించే వారంగా నన్ను మమ్మల్ని నుంచి నన్ను వందనాలు నిశ్చితానికి అనుకూలంగా జీవించేయండి తండ్రి. తండ్రి ఈ సాయంకాల సంబంధం నా ప్రభా మరి యవనస్తుల కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మరి అనేక విషయాల్లో నా ప్రభా యవనులు తప్పక తొట్టెళ్తారని చెప్పిన మహాఘనమైన తండ్రి. ఈ యొక్క సాయంకాల సంబంధం యవనస్తుల కొరకు ప్రార్థన చేస్తుంది తండ్రి. యవన కాలం అందు నా ప్రభా నీ కాడి మోయట గొప్ప మేలు అంతంటే నా ప్రభా నీ వాక్యము నా ప్రభా వారు తెలుసుకొని తద్వారా జీవించేటట్లు చేయండి. ఇహలోక వాంఛలకు నా ప్రభా లోను కాకుండా నా ప్రభా నీ వాక్యపు వెలుగులో వారిని జీవించండి తండ్రి. నీ చిత్తంలో జీవించండి తండ్రి. నీ చిత్తంలో నడిపించండి తండ్రి. ఏదేమైనా నా ప్రభా మరి సాతాను తొట్టుపాట్లకు నా ప్రభా వారు లోబడకుండా నా ప్రభా ఈ వాక్యాన్ని నా ప్రభా వారిని ధరించిన వారైనా ప్రభా నా వాక్యం నా ప్రభా మరి వారి హృదయాల్లో ఫలించుకుని నా ప్రభా తద్వారా జీవించేట్లు చెందండి. తండ్రి కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని పేర్పించి ఆశ్రయించండి. మరోసారి నా ప్రభా మేమందరం అనేక మందిగా కూడి మరి ప్రార్థించే సమయము మాకు దయచేస్తానమ్ము. ఈ సమయాన్ని ఇచ్చిన నీకు వందనాలు చెల్లిస్తూ మా ప్రభును రక్షణ యేసుక్రీస్తు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ మన పాస్టర్ గారు గుంటూరు వెళ్ళి ఉన్నారండి. మరి రేపు మార్నింగ్ తిరిగి వచ్చి మళ్ళీ ఇక్కడ వాక్ పరిచర్లో పాల్గొనాలని ఆయన ట్రావెల్ క్షేమం గురించి అలాగే రేపు ఎక్కడైతే ఆరాధన జరుగుతున్నాయో అవన్నీ దేవుని మహిమార్థమే జరిపింపడలాగా ఒకరు ప్రార్థించవలసిందిగా కోరుచున్నాను.
అత్యంత కృపాకరం గల మా దేవ, సృష్టికర్తవు నాయన, సర్వాధికారి ప్రభ, సర్వలోకాన్ని పరిపాలిస్తున్న దేవుడు నాయన, అట్టి గొప్ప దేవునిగా నిన్ను ప్రభ మరి మేము తెలుసుకొని తండ్రి అని పిలుచుకునే భాగ్యం మాకు ఇచ్చారు నాయన. దేవా, ఈ సమయంలో తండ్రి ఇంతవరకు నీ సన్నిధి మా మధ్య నుంచి నాయన నీ ఆత్మ ద్వారా ప్రభ నీ మాటలు వినిపించినందుకు నీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం దేవా. అదే రీతిగా ప్రభ మరి ఈ సమయంలో తండ్రి మరి సంఘానికి కాపరిగా ఉన్నటువంటి ప్రభ మరి హింపిస్ గారు కుటుంబంతో గుంటూరు వెళ్ళి ఉంటుండగా నాయన ప్రభా బిడ్డను మీరే తండ్రి క్షేమకరమైన ప్రయాణము అనుగ్రహించి దేవా తగిన ఆరోగ్యం ఇచ్చి నాయన ప్రభా తిరిగి క్షేమంగా మా మధ్యకి రావటానికి సహాయం చేయవలసిందిగా వేడుకుంటూ ఉన్నాను దేవా. మరి నీ యొక్క సేవకుని నీ ఆత్మతో నడిపించి నాయన రేపు ఆరాధనలో ప్రభా నీ వాక్యాన్ని మాతో పంచుకొనవలసి ఉంటుండగా నాయన ప్రభా మరి మీరే తండ్రి ఆయన ద్వారా నీ స్వరాన్ని మాకు వినిపించండి దేవా. ప్రత్యేకంగా ప్రభా సంఘంలో ఉన్న విశ్వాసులకు ఉన్నటువంటి అక్కరను బట్టి ప్రభా మీ మాటలు వినిపించి మమ్మల్ని ఆదరించవలసిందిగా వేడుకుంటూ ఉన్నాను నాయన దేవా. మరి సంఘానికి రావాల్సిన బిడ్డలందరినీ ఆలయంలో చేర్చండి ప్రభా. నీ ఆలయానికి తండ్రి ప్రభా మరి తండ్రి ఏదో ఆచార ప్రకారంగా కాకుండా నాయన సిద్ధపాటుతోటి నాయన నీ యొక్క సన్నిధికి నీ యొక్క పరిశుద్ధాలయానికి వస్తున్నామని దేవా మరి నీ యొక్క ప్రసన్నతను తండ్రి అనుభవించటానికి తండ్రి పాటల ద్వారా నాయన ధ్యానపూర్వకంగా నిన్ను ఆరాధించటానికి అదే రీతిగా ప్రభా నీ ఔన్నత్యాన్ని బట్టి నీ స్తుతించటానికి తగినటువంటి హృదయాలని మీరే సిద్ధం చేసి అందరము కలిసి నాయన సంఘముగా ఆరాధించే కృప చేయవలసిందిగా వేడుకుంటూ ఉన్నాను నాయన దేవా. మరి నీ యొక్క వాక్యాన్ని అంగీకరించడానికి తగినటువంటి సిద్ధపాటు హృదయాలను అనుగ్రహించండి నాయన. మా హృదయాల్లో ప్రభా మరి ఉన్నటువంటి నీకు ఇష్టం లేనటువంటి సమస్తమైనటువంటి కీడును తీసివేయండి నాయన దేవా. నీవే హృదయాలను మార్చగలిగిన దేవుడవు, రాతి గుండెని మాంసపు గుండెగా చేస్తానని వాగ్దానం చేసిన దేవుడవు నాయన. అట్టి రీతిగా ప్రభా మరి రేపటి దినాన్ని తండ్రి నీ యొక్క సేవకుడు వాక్యాన్ని విత్తుచూ ఉంటుండగా మా హృదయాలతో స్వీకరించడానికి తండ్రి మరి స్వీకరించి ప్రభా మరి దాన్ని మా జీవితాల్లో ప్రభా ఆచరించడానికి తగినటువంటి నీ ఆత్మ నడిపింపేవ్వండి ప్రభా దేవా. నీ కృపకే సంఘాన్ని అప్పగించుకుంటూ ఉన్నాను దేవా. రేపటి దినాన్ని ప్రభా నీ బలను చేరవలసి ఉంటుండగా నాయన అట్టి సహవాసంలో ప్రభా మరి తగిన సిద్ధపాటుతో కూడిన రీతిగా విశ్వాసంగా రావటానికి సహాయం చేయండి దేవా. మరి ఈ సమయంలో తండ్రి నీ కృపకే సంఘాన్ని అప్పగించుకుంటూ అంచెలంచెలుగా ప్రభా మరి ఆత్మీయంగా బలపడుతూ మరి పరిపూర్ణంగా తండ్రి నివాసించిన మేరకు తండ్రి మేము జీవిస్తూ నాయన తండ్రి నీవు రానై ఉన్నావని నీ రాకడ కొరకు సిద్ధపడుతూ నాయన మా హృదయాల్ని తండ్రి మీరే నడిపించి మహిమ పొందమని ఈ ప్రార్థన ప్రభువును రక్షకుడైన యేసు నామాన్ని అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఈ సంఘంలో సిక్ పీపుల్ కొంతమంది ఉన్నారండి. బ్రదర్ సూర్యనారాయణ గారు, అలాగే సిస్టర్ కె బాలామణి, బ్రదర్ బివి స్వామి గారి పాప, అలాగే బ్రదర్ భీమారావు గారు, బ్రదర్ వై బాబ్జీ గారి కుటుంబం గురించి, అలాగే మిషనరీ సేవ చేస్తూ సిక్ అయిన వారి గురించి, పాస్టర్స్ గురించి కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. మహాపరిశుద్ధుడ, ప్రేమల తండ్రి, కృపల దేవుని పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. ఇంతవరకు నీ కృపలో ప్రభా ఈ రీతిగా మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన కన తండ్రి సంఘంలో ప్రభా నా తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు ప్రభా, కనికరించండి దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. సూర్యనారాయణ గారికి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి, ఆయన సంపూర్ణంగా స్వస్థపరచండి నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. అలానే ప్రభా
నాయన ఇంకా ఎవరైతే ఉన్నారో ప్రభా నాయన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన కృప చూపించండి నాయన వారు ఏ స్థితిలో ఉన్నారో నా తండ్రి సమస్తం ఎరిగిన దేవుడు నాయన వారికి సహాయం చేయండి నాయన ప్రతి బిడ్డతో మాట్లాడండి నాయన వారి అవసరతలన్నీ తీర్చండి వారి అనారోగ్యాలన్నీ తీసివేయండి ప్రభా నీకు వందనాలు నీ చిత్త ప్రకారంగా బిడ్డలకి సంపూర్ణ స్వస్థత ఆరోగ్యాన్ని అనుగ్రహించి నడిపించండి నాయన నీకు వందనాలు ప్రభా నాయన మేరీ బాలస్వామి గారి కుమార్తెను కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన ఆ బిడ్డకున్న ప్రభా అనారోగ్యం ఏంటో మాకైతే తెలియదు కానీ ప్రభా ఆ బిడ్డను సంపూర్ణంగా స్వస్థపరచండి నాయన నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన ఇంకా ఎవరైతే అనారోగ్యాలతో ఉన్నారో నా తండ్రి ప్రభా వారిని విడుదల చేయండి నాయన నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా నీ కృపలో భద్రపరచండి నా తండ్రి నీకు వందనాలు నాయన నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఎంతవరకు నీ కృపలో మమ్మల్ని ఉంచినందుకు వందనాలు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను నా తండ్రి ఆమేన్. సంఘంలో ఉన్న ఎల్డర్స్ గురించి, అలాగే ఎగ్జిక్యూటివ్ కమిటీ గురించి, అలాగే పరిచారకుల గురించి, అలాగే పిల్లలు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయబోతున్నారండి, వారి గురించి కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సింది కోరుచున్నాను. మహాగణుడు మహోన్నతుడైన తండ్రి నీకు వందనాలు స్తోత్రములు నాయన. మమ్మల్ని అత్యధికంగా మిక్కిలి ప్రేమతో ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, రాజులకు రాజువే ప్రభులకు ప్రభువే త్వరలో రాబోచున్న మా రారాజా నీకు వందనాలు స్తోత్రములు నా తండ్రి. అయ్యా వాక్యం ద్వారా నాతో మాట్లాడిన సజీవుడైన దేవుడవు అయ్యా. నీ వాక్యము సజీవమైనది, రెండంచులు గల వాడిగల ఖడ్గము వంటిది నా తండ్రి. ఎవరికి ఏ అవసరతను బట్టి మాట్లాడే దేవుడు నా తండ్రి నాయన. నిజమే, మా మీద కీడు తలపెట్టే వాళ్ళని నా ప్రభు మేము బాధపడుతూ ఉన్నప్పటికీ కూడా మా పక్షాన ఉండి వ్యాజ్యమాడి నాయన మమ్మల్ని దావీదుని ఎలాగైతే రక్షించి ఆశీర్వదించావో, మాకు ఎత్తైన కోటగా అండగా మాకు తోడుగా ఉన్న దేవుడు నీవే నా తండ్రి నాయన. అందును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటున్నాను నా ప్రభా. అలానే తండ్రి నాయన ఇచ్చిన ప్రేయర్ రిక్వెస్ట్లను కూడా నాయన నీ పాద సన్నిధి దగ్గర పెడుతున్నావు నా ప్రభు. మా ప్రార్థనలు ఆలకించే దేవుడు నువ్వు ఉన్నావని విశ్వాసంతో నా ప్రభు నీ సన్నిధికి వచ్చి నా తండ్రి అబ్బా తండ్రి అని మొరపెట్టుకున్నప్పుడు మాకు సమీపముగా ఉన్నంత దేవుడు ఏ దేవతలు ఎవరికి కూడా లేరు నా తండ్రి నాయన. నీ జనులుగా మేము ఎంతో గొప్ప ధన్యత పొందుకొని ఉన్నాము నా తండ్రి. ఆ ఇశ్రాయేలీల దేవుడు నేటికి నా నాయన కునుకక నిద్రపోక కాచి కాపాడుతూ మా పితలను నడిపిస్తూ మమ్మల్ని ఈ రోజుకి కూడా నడిపిస్తున్న సజీవుడైన దేవుడుగా నీకు కృతజ్ఞతాస్తుతులు మేము తెలియజేసుకుంటున్నాను నా తండ్రి. ఇదిగో నా ప్రభు సంఘ పెద్దల్ని జ్ఞాపకం చేసుకుని ఏదైనా నీ చిత్తం లేకుండా జరగదు నా తండ్రి. అధికారం అన్నది నీ చిత్తం ద్వారా వస్తుందని నీ లేఖనాలు సెలవిస్తున్నాయి నా తండ్రి. మరి నీ చిత్తం ఏంటో నీ ఏర్పాటు ఏంటో మాకు తెలియదు కానీ నా ప్రభు అయ్యా జ్ఞానం ఇచ్చి నాయన నీ ఆత్మతో నాయన ప్రభు సంఘాన్ని ఎలా నడిపించాలో ఆ జ్ఞానము ఆ నడిపింపును దయచేయండి నా ప్రభ. కృప చూపండి నా తండ్రి. సంఘం క్షేమాభివృద్ధి కొరకు నా తండ్రి సంఘాన్ని ఎలాగ నాయన బలపరచాలో మరి నీవే సహాయాన్ని దయచేయమని నీ పరిచర్య చేస్తున్న పరిచారకులకు అందరికీ కూడా నా తండ్రి అయ్యా నీ నడిపింపును దయచేయమని వేడుకుంటున్నాం ప్రభ. కృపనివ్వండి నా తండ్రి. ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి నా తండ్రి సంఘంలో నా తండ్రి. ఆ కార్యక్రమాలన్నిటికీ కూడా అయ్యా మా జ్ఞానం కాదు నా తండ్రి నాయన, నువ్విచ్చే ఆత్మతోనే నాయన నీ బలమైన కార్యాలు మేము చేయగలం నా తండ్రి. అట్టి కృపలోనికి నాయన కమిటీ వారికి ఏంటి నాయన పెద్దలకి ఏంటి నా తండ్రి ఫౌండర్స్కి ఏంటి అందరికీ కూడా నీ జ్ఞానాన్ని నడిపింపును దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. మరి నీవే కృప చూపండి. సంఘం ఇంకా ఆత్మీయంగా బలపరచండి. అంచెలుగా నా తండ్రి దినదినము కూడా నీ స్వరూపంలోనికి నీ రాకడికి మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపాటును దయచేయమని మా రక్షణ మేము అంతం వరకు కూడా కాపాడుకుంటూ నా తండ్రి ఆ దినమందు నువ్వు ప్రత్యక్షమైనప్పుడు అయ్యా నిష్కపటులుగా నిర్దోషులుగా నీ సన్నిధిని సిగ్గుపడే పనివారుగా మేము ఉండకుండా ధైర్యంగా నిలబడడానికి కృపనిమ్మని ఈ సమయంలో మాకు భూమి మీద ఇచ్చిన ఈ అవకాశంలో మేము సద్వినియోగం చేసుకోవడానికి మాకు కృప చూపమని వేడుకుంటూ నీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకుంటూ త్వరలో రానన్న నా నజరేయుడైన యేసుక్రీస్తు నామం అడిగి బతిమలాడి ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. యాష్ వెడ్నెస్ నుండి 40 days లెంట్ ప్రేయర్స్ స్టార్ట్ అవుతాయి కాబట్టి ఆ లెంట్ ప్రేయర్స్లో దైవజనుడు దేవుని మహాత్మ్యమే వాడబడడానికి, అలాగే ఆయనకి మంచి ఆరోగ్యం ఇవ్వడానికి, నిలబడడానికి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే మన ప్లాంట్ పొజిషన్ కూడా కొంచెం క్రిటికల్గానే ఉంది ప్రొడక్షన్ విషయంలో. అది ఇంప్రూవ్ అవ్వడానికి ఒకరు ప్రార్థించవలసిందిగా కోరుతున్నాను. స్తోత్రం నాయన. పరిశుద్ధుడా పరమ తండ్రి నీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం బాబు.
మాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి నీకు వందనాలు. కృపగల దేవా నీకు వందనాలు. పాపులము అపరాధులము ఎన్నిక లేని మమ్మల్ని ప్రభు ఎన్నికగా చేసుకుని నీ కృపలో కట్టి నీ సన్నిధిలో ఈ ఉపవాస దినంలో ప్రభు ధ్యానించడానికి స్తుతించడానికి నాయన నీ వాక్యం వినటానికి కృప చూపించిన మా తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధుడానికి వందనాలయ్యా. పరమ తండ్రి నీకు వందనాలు. ఇగో నాయన మేము ఏ సంస్థలో దేవానాయన మేము పనిచేస్తున్నామో ఆ సంస్థను బట్టి ఇక్కడ మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. మా జీవం గల దేవునికి దేవానాయన వారు ఇచ్చినటువంటి దేవానాయన ఈ యొక్క మంచి సమయంలో మేము స్తుతించి ఆరాధించడానికి సహాయం చేసినటువంటి మందిరాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. సంస్థను జ్ఞాపకం చేసుకో ప్రభువా, నీకు వందనాలు. అనేక మంది దేవానాయన రిటైర్డ్ అయిన పరిస్థితులు ఉన్నాయి. అలాగే మేనేజ్మెంట్ తీసుకుంటున్న డెసిషన్స్ నాయన ఇగో దేవా ప్లాంట్కి ఇష్టమైన పరిస్థితులు ఉన్నాయి. ప్రొడక్షన్ నాయన ఇగో ఏ విధంగా ఉన్నదో దేవానైనా మేనేజ్మెంట్ దేవా గవర్నమెంట్ ఏ విధంగా అయినా ప్లాంట్ నిర్వీర్యం చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి తండ్రి. అనేక అంశాలు ఉన్నాయి ప్రభా. మాకైతే అంతంత మాత్రమే జ్ఞానం ఉన్నది దేవ. వాటి గురించి మేము దేవ అభ్యాసం చేయలేము కానీ ప్రభు నాయన రాబో కాలంలో దేవ ఈ ప్లాంట్ని అనేక మందికి దేవనైనా నాయన ఇగో జీవనాధారంగా ఉంచమని వేడుకుంటున్నాం తండ్రి. నీకు వందనాలు. అది ప్రైవేటేషన్ అవుతుందా లేకపోతే గవర్నమెంట్ సంస్థగా కొనసాగుతుందా ఏదేమైనా ప్రభు నాయన ఎందరో జీవితాలు ప్రభు నాయన ప్లాంట్ మీద ఆధారపడి ఉన్నాయి ప్రభు. సహాయం చేయండి. గవర్నమెంట్ జ్ఞాపకం చేసుకుని ప్రభా నీకు వందనాలు. పరిస్థితులు అన్నీ కూడా అనుకూలపరచమని అడుగుతున్నాం. అలాగే మా ముందు నాయన ఇగో దేవనైనా బస్సు బుధవారం నుంచి దేవాలయం స్టార్ట్ అవుతుంది ప్రభు. సహాయం చేయండి. మరొక ఈ సంవత్సరపు దేవనైనా ఈ యొక్క దేవాలయం డేస్ అన్నిటిలోంచి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నీ వాక్యంలో మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని అడుగుతున్నాం. నీ వాక్యం బోధిస్తున్న దాస్తుని జ్ఞాపకం చేసుకో ప్రభు. ఏడింతల ఆత్మతో నింపండి ప్రభు. ప్రతిరోజు ఒక అంశాన్ని బోధిస్తుండగా దేవనైనా మేమెవరు నిరుత్సాహ చెందకుండా దేవ అంశాన్ని దేవనైనా మేము అవగాహన చేసుకుని దేవ మా జీవితాల్లో దేవనైనా మా జీవితాలు సరి చేసుకోవటకు తండ్రి నైనా మరి నైనా ఇగో దేవ మంచి సమయం ప్రభు నీకు వందనాలు. కంటిన్యూటీగా ఒక 40 దినాలు నీ సన్నిధిలో దేవనైనా వాక్య ధ్యానంలో సంఘము దేవనైనా కొనసాగటానికి సహాయం చేయతండి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. సంఘం నీది దేవా. మేము మీ వారం ప్రభు నాయన. ప్రతి పరిస్థితి దేవనైనా మాకు నాయన మా కుటుంబాలకి మాకు దీవెనకరంగా ఆశీర్వదకరంగా ఉంచమని అడుగుతున్నాం. అలాగే దేవ మీరు కలవరి శిలువలో చేసిన శిలువ యాగాన్ని పురస్కరించుకుని దేవనైనా ఇగో దేవనైనా మేము మా జీవితాల్లో ప్రభున ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో ప్రతి పరిస్థితిని అవగాహన చేసుకుని నీ దగ్గర అంగలార్చగలిగే స్థితిని మాకు దయచే దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు. ఇది నా వాక్యాన్ని పంచుకొని నీ బిడ్డని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి, బహుగా ఫలింప చేయమని అడుగుతున్నాం. అలాగే దేవ కూడి వచ్చిన సంఘాన్ని జ్ఞాపకం చేసుకుంటాంటే నేను సంఘ పరిధులన్నీ కూడా విస్తరింపచేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ప్రతి పరిచర్యలోని నాయన ముందుకు తీసుకుని వాళ్ళని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు ప్రభువా. నాయన ఇగో దేవ రానున్న కాలంలో దేవ కొండ మీద కట్టిన పట్టణం వల్ల నా సంఘం ఉండటానికి సహాయం చేయండి. సార్వత్రిక సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. నీ రాకడ కోసం సిద్ధపరచండి. నీ రాకడలో మేము అందరం కూడా విడిచిపెట్టుకుంటాం నీ సన్నిధికి నాయన ఇగో నీ యొక్క దేవానైనా ఆత్మను పొందుకుని దేవానైనా మేము నీతో కూడా ఆ పరలోకంలో దేవ రాజ్యం వెళ్ళటానికి సహాయం చేసి కృప చూపించమని ఇచ్చిన తరుణాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ నాయన నీ కృపలో మమ్మల్ని భద్రపరచమని నా ప్రభువును ప్రియకుమారుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. క్లోజింగ్ ప్రేయర్ని బ్రదర్ ఎస్ విల్సన్ గారు వచ్చి చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నా. అనంతరం రెవరెండ్ జీవి కిషోర్ గారు బెనడిక్షన్తో ఈ కూడికను ముగించుకుందాం. అందరూ లేచి నిలబడినట్టయితే ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుంటాం. అత్యంత కృపా కనికన గల మా రక్షక యేసయ్య, కృపగల దేవ, ప్రేమగల దేవ, నీకే స్తుతి ఘనత మహిమ చెల్లిస్తున్నాం దేవా. ఈ యొక్క ఉపవాస కూడికలో నాయన నీ బిడ్డలంగా ప్రభా ఈ రీతిగా నీ ఆలయంలో చేరటానికి దేవా మా హృదయాన్ని నీ వైపునికి ఎత్తుపట్టుకుని నాయన ప్రభా మరి నీ యొక్క సన్నిధిలో తండ్రి విజ్ఞాపన చేసుకోవటానికి మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి నీకే వందనాలు చెల్లిస్తున్నాను నాయన. యేసయ్య మరి నీ యొక్క వాక్యం ద్వారా ప్రార్థనలో ఉన్న శక్తిని ప్రభా మాకు ఒకసారి వినిపించారు నాయన నీ సేవకుని ద్వారా దేవా. మరి అట్టి రీతిగా నాయన మాకుండే పరిస్థితుల్లో స్థితిగతుల్లో తండ్రి అన్ని విషయాల్లో కూడా ప్రభా నీ సన్నిధిలో ప్రభా మోకరించి
నాయన నీకు విజ్ఞాపన చేసుకోవటానికి తగినటువంటి రీతిగా భారాన్ని మాకు కలుగు చేయవలసిందిగా వేడుకుంటూ ఉన్నాను నాయన. దేవా, విత్తబడిన వాక్యం ఇక్కడ చేరిన మా అందరి హృదయాల్లో భద్రం చేసుకుని నాయన దాన్ని మేము అనుసరించడానికి తగిన నీ ఆత్మ నడిపింపు అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ ఉన్నాను. దేవా, ఈ యొక్క కూడికను తండ్రి ఆది నుంచి అంచే వరకు ప్రభా మీరు నీ మహిమార్థమే జరిగించారు నాయన. నీకే వందనాలు ప్రభా. చేరిన ప్రతి బిడ్డను కూడా మీరే తండ్రి ఆశీర్వదిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి బిడ్డ ప్రతి కుటుంబంలో ఉన్న అక్కర్లు తీర్చవలసిందిగా విజ్ఞాపన చేసుకుంటూ ఉన్నాను నాయన. దేవా, అటు ఉన్నతమైనటువంటి పరసంబంధమైన ఆశీర్వాదాలు మాకు కలుగ చేస్తూ ఉన్నామని తండ్రి తండ్రి మరి ఈ యొక్క ప్రార్థన కూడిక నుంచి మేము తిరిగి వెళ్ళనైంటుండగా ప్రభా తండ్రి మమ్మల్ని మా హృదయాల్ని నీ ఆత్మతో నింపి ప్రభా దేవా, మరి మేము లోకంలో తండ్రి నిన్ను ప్రశ్నించేవారం గాను నాయన దేవా, నీకు సాక్షులుగా ఉండేవారం గాను మమ్మల్ని బలపరచవలసిందని తండ్రి నీ యొక్క ఆశీర్వాదంతో మమ్మల్ని పంపించవలసిందని ఈ ప్రార్థన ప్రభువును రక్షకుడైన యేసునామాన్ని అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఇళ్ళ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించండి. మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి తప్పించండి. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఈ ఉపవాస కూడికలో పాల్గొన్న మనకును, సార్వత్రిక సంఘాలలో ఎక్కడైతే ఇటువంటి కూడికల్లో పాల్గొంటున్నటువంటి నిబిడలు ఉన్నారో వారందరి చుట్టూ, రేపు జరగబోయే ఆరాధనల చుట్టూ సదాకాలముతోడే ఉండి నడిపించి దీవించునుగాక. ఆమేన్. ఆమేన్.